పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం రెవరెండ్ ఫాదర్ కేజే అంతోని గారి గురించి కొన్ని విషయాలు ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియులారా, ఫాదర్ గారు నెహ్రూపేట విచారణలో సుమారు 19 సంవత్సరాల కంటే ఎక్కువగా ఆయన పనిచేశారు. సంఘస్థులు ఫాదర్ గారిని గురించి ఏమంటారంటే, ఆయన ఒక పవిత్ర గురువు, ఒక ఆణిముత్యం, ఒక ఆదర్శ గురువు. గురువులందరూ ఆయనలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, అవి నేర్చుకోవాలి అంటూ ఉంటారు. నేను నెహ్రూపేటలో పుట్టా కాబట్టి నా చిన్నతనం నుంచి అంతోని ఫాదర్ గారిని నేను చూశా కాబట్టి ఆయనలో నేను గమనించినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ముందుగా ప్రియులారా, ఫాదర్ గారు తన ఇహలోక యాత్రను ముగించుకొని పరలోక యాత్ర ప్రారంభించినప్పుడు ఆయన ఫ్యూనరల్ మాస్ తర్వాత విజయవాడ మేత్రాసనంలో ఫాదర్స్ అందరికీ ఒక సర్క్యులర్ ఒకటి వచ్చింది ఫాదర్ గారి గురించి. దాంట్లో ఏం రాశారంటే, ఫాదర్ కేజే యాంటనీ ఈజ్ ఏ ప్రైస్లెస్ జెమ్ ఇన్ ద డైసిస్ ఆఫ్ విజయవాడ. విజయవాడ మేత్రాసనంలో ఒక గొప్ప ఆణిముత్యం ఫాదర్ కేజే అంతోని గారు అని ఆ యొక్క సర్క్యులర్లో రాశారు. ఇంకా చాలా విషయాలు రాశారు. ముందుగా నేను గమనించింది ఏంటి, వేరే వాళ్ళు చెప్పటం కాదు, నేను కూడా నా చిన్నతనంలో నేను చెప్పినట్లుగా 19 సంవత్సరాలు పనిచేశారని చెప్పాను ఫాదర్ గారు. నేను ఆయనలో ఏం నేర్చుకున్నానంటే, మొట్టమొదటిది ప్రియులారా, ఆయన ప్రార్థనాపరుడు, భక్తివంతుడు, భక్తి కలిగి ప్రార్థన చేసేవాళ్ళు ఫాదర్ గారు. ఆయన ప్రతిరోజు 4:15కు లేచేవాళ్ళు, నిద్ర లేచేవాళ్ళు 4:15కే. మీకు ఎట్లా తెలుసండి అని మీరు నన్ను అడగవచ్చు. నేను చాలాసార్లు ఫాదర్ గారితో కూర్చొని ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడిని. ఫాదర్ గారు కూడా నాతో చాలా విషయాలు ముచ్చటించేవాళ్ళు మా చిన్నతనంలో. ఫాదర్, మీరు ఎప్పుడు లేస్తారు, మీ దినచర్య ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు ఆయన చెప్పిన విషయం నాతో 4:15కే ఆయన నిద్ర లేస్తానని చెప్పారు. తర్వాత నిద్ర లేచిన తర్వాత మరి తయారైన తర్వాత దినచర్య ఫాదర్ ఏం చేసేవాళ్ళంటే, మొట్టమొదటిది ప్రార్థన చేసేవాళ్ళు. గుడికి వెళ్ళటానికి ముందు ఒక 1/2 అవర్ తన గదిలోనే ప్రార్థన చేసేవాళ్ళు. తర్వాత గుడిలోకి వెళ్ళి ప్రజలతో కలిసి ప్రార్థన చేసేవాడు. మరి పూజ అయిపోయిన తర్వాత, సప్రసాదం తీసుకొని పూజ అయిపోయిన తర్వాత మళ్ళా ఇంకొక అరగంట గుడిలోనే కూర్చునేవాళ్ళు. మేము బ్రదర్లుగా ఉన్నప్పుడు ఫాదర్ డాన్ బోస్కో గారు, నేను, ఫాదర్ డేవిడ్, మేము బ్రదర్లుగా ఉన్నప్పుడు మేము కూడా గుళ్ళో కూర్చునేవాళ్ళం. ఒకేసారి పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేవాళ్ళం కాదు. మేము కూడా ఒక అరగంట అక్కడ కూర్చునేవాళ్ళం, మేము కూడా ప్రార్థన చేసుకునేవాళ్ళం. తర్వాత ఫాదర్ గారిని కలిసేవాళ్ళం వెళ్ళి, మళ్ళీ అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళం. మాకు బాగా ఆశ్చర్యం వేసేది ఏంటంటే, అంతసేపు ఎలా ప్రార్థన చేసేవాళ్ళు అనేది మాకు అర్థమయ్యేది కాదు. చూడండి, పూజకు వెళ్ళటానికి ముందు ఒక అరగంట ప్రార్థన, పూజలో ప్రార్థన, పూజ అయిపోయిన తర్వాత సప్రసాదం తీసుకున్న తర్వాత కూడా ఫాదర్ గారు ఆ దివ్య మందసం దగ్గర అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. నెహ్రూపేట విచారణలో ప్రజలందరికీ ఈ విషయం తెలుసు. ఆ పూజ అయిన తర్వాత ఫాదర్ గారిని కలవటం వీలు ఉండదు, ఆయన ప్రార్థనలో ఉంటారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక అరగంట ఫాదర్ గారిని కలవాలి అనుకునేవాళ్ళు, వాళ్ళకి తెలుసు 9, 8:30, 9 ప్రాంతంలో ఆయన ఉంటారని తెలుసు, అప్పుడు వచ్చి కలిసేవాళ్ళు. మీరు అనుకోవచ్చు, అదేంటి ఫాదర్, జనాలను కలవకుండా ప్రార్థనలో కూర్చోవటం ఎందుకు, ప్రజలను కలవాలిగా. అప్పుడు ప్రజలు ఎవరు అలా అనుకోలే. దే ఆల్ ఫెల్ట్ హ్యాపీ. ఫాదర్ ప్రార్థనలో ఉన్నారు అని చూసి మాకు అందరికీ సంతోషం వేసేది, ప్రజలకు కూడా సంతోషం వేసేది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక గురువుగా నాకు కూడా కొన్నిసార్లు అలా దివ్య మందస్సం ముందు కూర్చోటానికి సమయం నేను ఎంత ఇస్తున్నానని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను.
ఇంక ఈ మాటలు వినే వాళ్ళని కూడా, మీరు కూడా గురువులైతే లేకపోతే గృహస్థ క్రైస్తవులైతే మీరు ప్రార్థనలో సమయం గడుపుతున్నారా? ఆధ్యాత్మిక ఏకాంతాన్ని అనుభవిస్తున్నారా అని మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి. సో ఐ లైక్ హిజ్ ప్రేయర్ లైఫ్. తనలో ఉన్న భక్తిని నేను చాలా ఇష్టపడతాను కేజీ అంతోని ఫాదర్ గారిలో. రెండో విషయం ఏంటంటే ప్రియులారా, ఆయన విశ్వాస నిర్మాణం, నేను ఎప్పుడు చెప్తుంటాను, అంతోని ఫాదర్ గారు మా సంఘాన్ని కట్టారు అంటే ఫెయిత్ ఫార్మేషన్. మరి ముఖ్యంగా చిన్నపిల్లలకి క్యాంపులు పెట్టేవాళ్ళు, సమ్మర్ క్యాంపులు పెట్టేవాళ్ళు, తర్వాత క్రిస్మస్ హాలిడేస్ ముందు క్యాంపులు పెట్టేవాళ్ళు. సుమారు ఒక వారం రోజులు మేమందరం గ్రామస్తులు నెహ్రూపేటలో, తర్వాత చుట్టుపక్కల ఉన్న రేగుంట, సుంకొల్లు, అన్నవరం, కుక్కలగూడెం, ఇంకా నాకు పేర్లన్నీ గుర్తులేవులే కానీ ఆ నెహ్రూపేట విచారణలో ఉన్న గ్రామస్తులందరూ కూడా పిల్లలకి ప్రత్యేకంగా క్యాంపులు పెట్టేవాళ్ళు. అక్కడే జపాలు నేర్చుకునే వాళ్ళం, ప్రార్థనలు నేర్చుకునే వాళ్ళం, చక్కగా ఆటలు ఆడుకునే, ఒక కుటుంబంలాగా, విచారణంతా ఒక కుటుంబంలాగా ఉండి అక్కడ ప్రార్థనలు అనేవి చేయటం, నేర్చుకోవటం జరుగుతూ ఉండేది ప్రియులారా. డబ్బులు చాలా ఖర్చు అయ్యాయి. సరే, బిషప్ గారు కొంతవరకు సహాయం చేసేవాళ్ళు, కానీ చాలా ఖర్చు ఫాదర్ గారికి పడేది. కానీ ఆయన సంతోషంగా మాకు పిల్లలకే డబ్బులు ఖర్చు పెట్టడం ఆయన చాలా, సరే డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, మేమందరం నేర్చుకుంటున్నాం, ప్రార్థనలు నేర్చుకుంటున్నాం, పాటలు నేర్చుకుంటున్నాం, విశ్వాసంలో బలపడుతున్నాం అనేది చూసి ఆయన సంతోషపెట్టేవాళ్ళు. ఈ రోజుల్లో అలాంటి వాతావరణం మనకు ఎక్కువగా కనిపించట్లేదు. కారణాలు ఏమైనా కావచ్చు కాక, కానీ నేను చెప్పాలనుకున్నది, కేజే అంతోని ఫాదర్ గారు ఆ విశ్వాస నిర్మాణానికి బాగా పాటుపడ్డారు. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇదే కాంటెక్స్ట్లో చెప్పాలనుకున్నది, బోర్డింగ్ నడిపేవాళ్ళు ఫాదర్ గారు. ఆ బోర్డింగ్లో సుమారు ఒక 30 నుంచి 50 మంది దాకా మరి బోర్డింగ్ పిల్లలు ఉండేవాళ్ళు. మరి గ్రామస్తులు కొన్నిసార్లు వాళ్ళకి స్కూల్కి వెళ్ళటానికి అవకాశాలు ఉండేవి కాదు, తల్లిదండ్రులు పనికి వెళ్ళిపోయేవాళ్ళు. మరి ఆ పిల్లలు స్కూళ్ళు మానేసేవాళ్ళు. ఇది గమనించిన ఫాదర్ గారు ఏం చేశారంటే, ఆ పిల్లలందరినీ బోర్డింగ్లోకి తీసుకొచ్చి వాళ్ళని చదివింపచేసి, చదువు మాత్రమే కాదు విశ్వాసంలో కూడా వాళ్ళని పెంపొందింపజేశారు. ఇప్పుడు ఆ హాస్టల్లో చదువుకున్న వాళ్ళలో ఒకళ్ళు సైంటిస్ట్ కూడా అయ్యారు, చాలామంది ఫాదర్స్ అయ్యారు, ఇంకా రకరకాల వృత్తుల్లో ఉన్నారు. హీ లవ్డ్ చిల్డ్రన్, చిన్నపిల్లలను ప్రేమించాడు, ఒక విశ్వాస మార్గంలో నడిపించాడు. ప్రార్థన ఒకటే కాదు, వారి చదువుల్లో కూడా ఎదగాలని వారికి చాలా సహాయపడ్డారు. తర్వాత సెమినేరియన్స్, మాలాంటి వాళ్ళని, సెమినరీకి వెళ్ళాలనుకునే వాళ్ళని, లేకపోతే సెమినరీకి వెళ్ళినటువంటి వాళ్ళని, మా అందరికి కూడా ఆయన ప్రతిరోజు సాయంత్రం సైకిల్స్ ఇచ్చి, అక్కడ బస్ స్టాండ్ దగ్గర అద్దెకి సైకిల్స్ ఇచ్చేవాడు. మా 4-5 బ్రదర్లకే సైకిల్స్ ఇచ్చి ప్రతిరోజు మమ్మల్ని వివిధ గ్రామాలు పంపేవాళ్ళు. ఆ యొక్క గ్రామాలకు వెళ్ళి మేమేం చేసేవాళ్ళం అంటే, సత్యోపదేశం నేర్పించేవాళ్ళం, వాక్యం చెప్పేవాళ్ళం, కొన్ని పాటలు నేర్పించేవాళ్ళం, తిరిగి వచ్చేవాళ్ళం. మేము వచ్చేదాకా అంతోని ఫాదర్ గారు ఆ మామిడి చెట్టు కాడ కూర్చొని విసిరిన కర్రతో విసురుకుంటా మా కోసం ఎదురు చూసేవాళ్ళు. తర్వాత మేమందరం భోజనం చేసేవాళ్ళం అక్కడే. తర్వాత మాతో మాట్లాడి మాకు ప్రార్థన చేసి బ్లెస్సింగ్ ఇచ్చి మమ్మల్ని పంపించేవాళ్ళు. ఇప్పుడు నేను అది జస్ట్ రీకాల్ చేసుకుంటుంటే, ఎంత శ్రద్ధ, గ్రామాలంటే ఇంత శ్రద్ధ, గ్రామంలో పిల్లల మీద అంత శ్రద్ధ, ఆ యొక్క సువార్తను బోధించాలని ఇంత శ్రద్ధ ఈ ఫాదర్ గారికి అని మాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. తర్వాత బ్రదర్లను కూడా బాగా ప్రేమించేవాళ్ళు ఆయన. మాకు పూజ అయిపోయిన తర్వాత మేము కూడా ప్రార్థనలో ఉండేవాళ్ళం. ఇందాక చెప్పినట్లుగా కలిసి మాతో బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు ఫాదర్ గారు. సరే, సప్పర్ అంటే లేట్ అయ్యేది కాబట్టి ఆయన ముందే భోజనం చేసేవాళ్ళు, మా కోసం ఎదురు చూసేవాళ్ళు, మేమందరం తినేదాకా ఉండేవాళ్ళు, తెలుసుకునేవాళ్ళు ఈ గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, తర్వాత మమ్మల్ని పంపించేవాళ్ళు.
ఇంకో గొప్ప లక్షణం ఏంటంటే కేజే అంతోని ఫాదర్ గారిలో ఆయనకి వైద్యం తెలుసు, మంచి చెయ్యి ఆయనది. పాము కరిసినా తేలు కరిసినా ఆయన దగ్గర మందు ఉండేది, ఆయన ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ఒకసారి మా అమ్మకు కూడా తేలు కరిసినప్పుడు ఫాదర్ గారు మరి అక్కడ కట్ చేసి కాలుకి మరి తనకు తెలిసిన వైద్యాన్ని ఆయన చేసేవారు. అనేక మంది ఫాదర్ గారి దగ్గర అలా పాము కాటుకు కానీ తేలు కాటుకు కానీ గురైనప్పుడు ఫాదర్ గారి దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకునేవాళ్ళు. ఆయన ముందే చెప్పేవాళ్ళు, మరి కేసు సివియర్ అయితే తనకు మించిన పని అయితే ముందే చెప్పేవాళ్ళు, పెద్ద హాస్పిటల్ పంపించేవాళ్ళు. తాను చేయగలిగిన పని అయితే తానే చక్కగా చేసేవాడు. తర్వాత ప్రియులారా, గ్రామస్తుల్ని చాలామందిని ఆయన చదివించాడు. చాలామందికి ఇది తెలియదు. ఆయన సహాయం చేసి ఎవరికి చెప్పొద్దు అనేవాడు. ఈ నెహ్రూపేట ప్యారిష్లో ఉన్న వాళ్ళకంటే కూడా గ్రామస్తులు, ఎందుకంటే వాళ్ళు ఇంకా వెనకబడి ఉన్నారు, వారు చదువుకునే వసతులు తక్కువగా ఉన్నాయి అని గమనించి చదువు ఆపేసిన వాళ్ళని పిలిపించి ఉపదేశ మాస్టర్ గారి ద్వారా ఎందుకు ఆపేశారు చదువు, ఫీజు ఎంత కట్టాలి, కనీసం సగవన ఆయన కట్టేవాళ్ళు, కొన్నిసార్లు పూర్తిగా కట్టేవాళ్ళు, చదువు కోసం ముందుకు ఎంకరేజ్మెంట్ చేసి ముందుకు పంపించేవాళ్ళు. హీ ఆల్వేస్ ఎంకరేజ్డ్ పీపుల్ టు స్టడీ ఫర్దర్. తర్వాత ఇంకొక గొప్ప లక్షణం ఫాదర్ గారిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఎన్సిఎఫ్ అని ఒకటి స్టార్ట్ చేశారు, న్యూస్వీడ్ క్రిస్టియన్ ఫెలోషిప్. ఈ న్యూస్వీడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ అంటే అది కథోలికులకు మాత్రమే కాదు, క్రిస్టియన్ ఫెలోషిప్ అంటే ఆ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికి కూడా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి క్రిస్మస్ పండుగ కలిసి చేసుకునేవాళ్ళు. అదొక పెద్ద ఈవెంట్ లాగా ఉండేది. అన్ని సంఘాల వాళ్ళు ఒక్కొక్క సంఘం నుంచి ఒక ప్రోగ్రాం వచ్చేది. దీన్ని ఫాదర్ గారు స్టార్ట్ చేశారు. క్రైస్తవులు అంటే కొట్టుకోవటం కాదు, క్రైస్తవులు అంటే ఒకరినొకరు దూషించుకోవటం కాదు, మన యొక్క డినామినేషన్స్ వేరైనా, సెక్ట్స్ వేరైనా మనందరం కలిసి ప్రార్థన చేయాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో న్యూస్వీడ్ క్రిస్టియన్ ఫెలోషిప్, ఎన్సిఎఫ్ అంటారు దాన్ని. మా చిన్నతనంలో చాలా యాక్టివ్గా ఉండేది. అది చాలా పాజిటివ్ సైన్గా ఉండేది. అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు దాన్ని. క్రిస్మస్ నేను చెప్పినట్లు బాగా చేసేవాళ్ళు. సో ఆ నెహ్రూపేట విచారణలో క్యాథలిక్స్ కొంతమంది, ప్రొటెస్టాంట్స్ కొంతమంది, పెంతెకోస్తల్స్ కొంతమంది, అందరూ కలిపి కోయర్లో ఉండేవాళ్ళు. అందరూ దేవుని స్తుతించేవారు. దాన్ని ఆయన స్టార్ట్ చేశారు. చాలా సంవత్సరాలు ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నారు ఎన్సిఎఫ్కి. ఇంకా గొప్ప విషయం ఫాదర్ గారిలో గొప్పతనం ఏంటంటే, చాలామంది పాస్టర్ గారులు కూడా ఫాదర్ గారి దగ్గరికి వచ్చి స్పిరిచువల్ డైరెక్షన్ తీసుకునేవాళ్ళు. ఎంత గొప్ప చూడండి. ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండేది ప్రియులారా. మంచిగా ఒకరికొకరు మంచిగా మాట్లాడుకుంటూ ఉండేది. అక్కడ ఫాదర్ గారు తనలో ఉన్న మంచితనాన్ని చూసి చుట్టుపక్కల ఉన్నటువంటి పాస్టర్స్ గారు కూడా ఫాదర్ గారిని కలిసేవాళ్ళు, ఫాదర్ గారి దగ్గర స్పిరిచువల్ డైరెక్షన్ స్వీకరించేవాళ్ళు. ఇంకో గొప్పతనం ఏంటంటే ఫాదర్ గారిలో ఎప్పుడు అంగీ మీదే ఉండేవాళ్ళు ఆయన. సరే, ఇప్పుడు అందరూ ఉండగలుగుతున్నారా లేదా, అవసరమా లేదా పక్కన పెట్టండి, కానీ ఆయన తాను ఒక గురువు కాబట్టి ఎప్పుడూ అంగీలోనే ఉండేవాళ్ళు ఆయన. ఇంక వేరే తలంపులు కూడా ఏమి రానియకుండా తాను ఒక గురువు, ఒక ప్రీస్ట్, క్యాథలిక్ ప్రీస్ట్ అని కోర్స్ ఆయన గురువు అని అందరికి తెలుసు. ఎప్పుడు అంగీలోనే ఉండేవాళ్ళు ఆయన, ఎంత ఎండన్నా ఉన్నాయి. కానీ అప్పుడప్పుడు గొడుగు వేసుకునేవాళ్ళు, గొడుగు పట్టుకొని నడిచేవాళ్ళు. ఎప్పుడూ అంగీలోనే ఉండేవాళ్ళు. తాను నమ్మిన దానికి కట్టుబడి ఉన్నారు మరణించినంత వరకు. తర్వాత ఫాదర్ గారి గురించి తెలిసిన వాళ్ళు అందరూ చెప్పేది ఏంటంటే, ఏ గుడ్ సెలిబేట్ ప్రీస్ట్. తాను స్వీకరించిన బ్రహ్మచర్యానికి మరణించేంత వరకు కట్టుబడి ఉన్నారు అని ఫాదర్ గారి గురించి తెలిసినటువంటి వాళ్ళు చాలామంది చెప్పే మాట. ప్రియులారా, ఇలాంటి గురువు
విజయవాడ మేత్రాసనంలో పనిచేయటం మనందరి అదృష్టం. ఈజ్ ఏ ప్రైస్లెస్ జెమ్ ఆఫ్ విజయవాడ డయాసిస్. ఇప్పుడు ఫాదర్ గారి యొక్క జన్మ గురించి, ఆయన ఎక్కడ పుట్టారు ఏంటని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను చెప్పినట్లుగా కేరళ రాష్ట్రంలో ఆయన జన్మించారు. ఆగస్టు 8వ తారీఖున 1928వ సంవత్సరంలో కేరళ రాష్ట్రంలో జన్మించారు. చెన్ ఉమ్ కరీ, నాకు ప్రొనౌన్సియేషన్ తప్పై ఉండొచ్చు, క్షమించండి. చెన్ ఉమ్ కారీ అనే ప్లేస్లో ఆయన ఆగస్టు 8, 1928వ సంవత్సరంలో జన్మించారు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పా కదా, జోసఫ్ మరియు అన్నమ్మ. బ్యాప్టిజం ఎప్పుడు స్వీకరించారు? ఆగస్టు 16. జన్మించిన 8వ రోజునే, అంటే ఒక వారం, పుట్టిన ఒక వారానికి ఫాదర్ గారు బ్యాప్టిజం స్వీకరించారు. తర్వాత భద్రమైన అభ్యంగం అక్టోబర్ 8, 1940లో భద్రమైన అభ్యంగం కన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్నారు. 30 సంవత్సరాలకి ఆయన 1928లో పుట్టాడు అన్నాం కదా. 1958వ సంవత్సరంలో ఏప్రిల్ 25న ఫాదర్ గారు గురు పట్టాభిషేకం స్వీకరించారు. తర్వాత గోల్డెన్ జూబిలీ కూడా చేసుకున్నారు. ఆయన 2008వ సంవత్సరంలో గోల్డెన్ జూబిలీ చేసుకున్నారు. 86 సంవత్సరాలు ఆయన తన జీవితాన్ని ప్రభు సేవలో జీవించారు. అంటే సుమారు 86 సంవత్సరాలు ఆయన బతికారు ఫాదర్ గారు. 1928 జననం, 2000 మరణించిన సంవత్సరం ఏమో నాకు డేట్ గుర్తుంది, జూలై 1. సంవత్సరం ఏమో 2014. అవును, జూలై 1, 2014. ఇంకోసారి జన్మించిందేమో 1928వ సంవత్సరం, తన ఇహలోక యాత్రను ముగించుకుంది 2014వ సంవత్సరం జూలై 1న. మరణించడానికి ముందు కూడా ఫాదర్ గారు చూడండి ప్రియులారా, ఆ రోజున మామూలుగా ఏం చెప్పాను, 4:15 లేస్తారని చెప్పాం కదా. ఆయన జూలై 1న 6 గంటలకు లేచారంట నిద్ర. 7 గంటలకే దివ్య సప్రసాదం స్వీకరించారు. 6 గంటలు లేచారు, 7 గంటలకు దివ్య సప్రసాదం స్వీకరించారు, 9 గంటలకు ఆయన కన్ను మూశారు. ఇది కూడా ఒక హోలీ డెత్ నా ఉద్దేశంలో. సప్రసాదం స్వీకరించి ప్రిపేర్ అయ్యి మరణించారు. ఫాదర్ గారు ఈ మరణించడానికి 2-3 రోజుల క్రితం సెయింట్ ఆన్స్ హాస్పిటల్లో ఉన్నారు. అప్పుడు నేను అక్కడ బిఎస్సి స్టూడెంట్స్కి వడకం ఇస్తున్నా. 2014లో నేను జిఎన్ఎం స్టూడెంట్స్కి, బిఎస్సి స్టూడెంట్స్కి అక్కడ రిట్రీట్ ప్రీచ్ చేశాను. కాబట్టి అక్కడ మార్నింగ్ పూజలు కూడా వెళ్ళే టైంలో ఫాదర్ గారికి నేను ఏం చేసేవాడంటే సప్రసాదం ఇచ్చేవాడిని. ఆయన మరణించడానికి 3 రోజుల ముందు అనుకుంటా ప్రియులారా, నేను సప్రసాదం ఇచ్చిన తర్వాత ఫాదర్ గారు అన్నారు, నీతో మాట్లాడాలి, కాసేపు కూర్చో అన్నారు. నేను ఫాదర్ గారి దగ్గర ఆ రోజు నేను 8 గంటల నుండి సుమారు 12 గంటల వరకు ఉదయం అంతోని ఫాదర్ గారి దగ్గరే కూర్చున్నాను. 12 గంటలకు ఇంకా ఫాదర్ ఇంకా మళ్ళీ వెళ్ళొస్తాను అన్న టైంలో, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, దగ్గరికి రా అన్నారు ఫాదర్ గారు. నేను దగ్గరికి వెళ్ళాను, ఫాదర్ గారి దగ్గర మోకరించాను. ఆయన చాలా బలహీనంగా ఉన్నారు. తన చేతులు నా శిరస్సుపై మోపి నా తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేశారు, ఆశీర్వదించారు, మంచి గురువుగా ఉండాలి అని దీవించారు. నేను అది నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన. అది జరిగిన ఒక 3 రోజులకు అనుకుంటా ఫాదర్ గారు మరణించారు. హాస్పిటల్ నుంచి తుక్కులూరు వెళ్ళిపోయారు. అక్కడ తన జీవిత యాత్రను ఫాదర్ గారు ముగించుకున్నారు. ప్రియులారా,
నెహ్రూపేట సంఘం కేజీ అంతోని ఫాదర్ గారిని ఎప్పుడూ మర్చిపోలేదు. చాలా నిస్వార్థంగా జీవించాడు ఆయన. మరణించడానికి ముందు ఫాదర్ గారి దగ్గర ఉన్న డబ్బులు సుమారు ఒక 20 లక్షలో 25 లక్షలో డబ్బులు ఉంటే ఆయన ఏ ఏ విచారణలో పనిచేశారో ప్రతి విచారణకి సుమారు ఒక 5 లక్షలు ఎడ్యుకేషన్ ఫండ్గా ఆయన పెట్టాడు. స్వార్థంగా ఆ డబ్బు తన బంధువులకో ఎవరికో ఇవ్వలేదు, కానీ ఆ డబ్బుని ఏ ఏ విచారణలో పనిచేశారో ఆ విచారణ సభ్యులందరికీ ఆ డబ్బును ఆయన పంచాడు. పంచడం అంటే బిషప్ హౌస్ ద్వారా ఒక్కొక్క విచారణకి 5 లక్షలు చొప్పున ఎడ్యుకేషన్ ఫండ్ లాగా ఆయన మరి విచారణలకు ఇవ్వటం అనేది తెలుసు. చూసారు, ఆ మనిషిలో ఉన్నటువంటి ఒక ప్రేమించారు. మిషనరీ, ఒక గొప్ప మిషనరీ ఆయన, గ్రేట్ మిషనరీ. ఫాదర్ గారు పూర్ణమల్లి సెమినరీలో చదివారు మెడ్రాస్లో. నా అదృష్టం ఏంటంటే నేను కూడా అక్కడే చదివాను, పూర్ణమల్లి సెమినరీలో. అక్కడ ఫాదర్ కేవి అబ్రహాం అని ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు. ఆయన అంతోని ఫాదర్ గారి గురించి ఏం చెప్పారంటే, అంతోని ఫాదర్ గారు బ్రదర్గా ఉన్నప్పుడు, సెమినేరియన్గా ఉన్నప్పుడు చాలా వీక్గా ఉండేవాళ్ళంట. ఫాదర్ ఎప్పుడు సన్నగానే ఉంటారు, అంతోని ఫాదర్ గారు చాలా వీక్గా ఉండేవాళ్ళంట. ఆయన వాలీబాల్ ఆడుతుంటే బాల్ ఇలా కొడితే ఈ కోర్టు నుండి ఆ కోర్టుకి వెళ్ళేది కాదంట. ఈజ్ వెరీ వీక్. ఇంకా సెమినరీలో ఆయన సాక్రిస్టన్గా పనిచేశారు. అంటే సాక్రిస్టన్ అంటే ఏంటి? పూజకి రెడీ చేయటం, అప్పదరాక్షరాలు పెట్టడం, పీఠాన్ని అలంకరించటం, క్రవొత్తులు పెట్టడం, ఇలాంటి పనిని ఎక్కువగా చేసేవాళ్ళంట. కానీ ఎప్పుడైతే ఫాదర్ గారు నేను మిషనరీగా వెళ్ళాలనుకుంటున్నాను అని అన్నారో అందరూ నవ్వారంట. ఇదేంటి అంతోని, నువ్వు చాలా వీక్గా ఉన్నావు, బలహీనంగా ఉన్నావు, నువ్వు కేరళలో ఉంటేనే కరెక్టు, నువ్వు వేరే రాష్ట్రానికి వెళ్ళి ఏం పని చేస్తావు అని నవ్వారంట. కానీ విచిత్రం ఏంటంటే 2008లో ఫాదర్ గారు గోల్డెన్ జూబిలీ జరుపుకున్నారు. ఆ గోల్డెన్ జూబిలీకి ఫాదర్ గారి యొక్క క్లాస్మేట్స్ చాలామంది వచ్చారు. ఓకే, చాలామంది అంటే ఒక మేబీ ఒక 8 మంది వచ్చినట్టున్నారు సుమారు. వారందరిలో బలంగా యాక్టివ్గా ఎవరున్నారంటే అంతోని ఫాదర్ గారే ఉన్నారు. ఆ రోజున ఆ ప్రొఫెసర్ గారు మైక్లో చెప్పారు అంతోని ఫాదర్ గారిని చూసి, ఒకప్పుడు అంటే కేవి అబ్రహాం గారు చెప్పలేదులే, కానీ వాళ్ళలో వన్ ఆఫ్ ద క్లాస్మేట్స్, వాళ్ళున్న క్లాస్మేట్లు ఒకళ్ళు అన్నారు, మేము బ్రదర్లుగా ఉన్నప్పుడు అంతోని ఫాదర్ గారు చాలా వీక్గా ఉన్నారు, ఆయన అసలు ఆటలు కూడా సరిగ్గా ఆటలాడేవాళ్ళు కాదు, బలహీనంగా కనపడేవాళ్ళు, ఏదో సిక్గా కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఈ గురువు అయిన 50 సంవత్సరాలకి మా అందరిలో ఆయనే యాక్టివ్గా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. ఆ రోజున ఆయనే దివ్య బలి పూజను సమర్పించారు పూర్ణమల్లి సెమినరీలో. వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ వచ్చినప్పుడు ఎవరైతే బలహీనంగా ఉంటారని వాళ్ళు అనుకున్నారో వాళ్ళందరికంటే కొద్దిగా బలంగా ఉన్న వ్యక్తి అంతోని ఫాదర్ గారు. బలంగా అంటే హెల్దీగా ఉన్న వ్యక్తి ఫాదర్ అంతోని ఫాదర్ గారు. ఇంకో విషయం, ఫాదర్ గారిని చూసిన వాళ్ళు అందరూ ఏమంటారంటే హైలీ డిసిప్లిన్డ్ మ్యాన్. ఒక క్రమశిక్షణ ఉండేది, ఒక పద్ధతి ఉండేది. ఉపదేశులతో మాట్లాడే విధానం, వారిని చాలా గౌరవంగా పిలిచేవాళ్ళు ఉపదేశ మాస్టర్స్ని, వారిని ప్రేమించేవారు. అరే ఒరే అట్లా ఎప్పుడు పిలిచేవాళ్ళు కాదు. అట్లని పిలవకూడదని అంట్లా, ప్రేమతో పిలిస్తే అందరికీ హ్యాపీయే, అందరికీ సంతోషమే. కానీ గర్వంగా అహంకారంగా పిలిస్తే తప్పు. దెర్ ఈజ్ అ డిఫరెన్స్. అరే ఒరేలు పిలుచుకోవటం మంచిదే, ఎప్పుడు ప్రేమగా ఆప్యాయతగా పిలిస్తే ఓకే. కానీ అథారిటీ చూపించడానికి నేనే గ్రేట్ అని గురువు చెబితే అది తప్పైద్ది ప్రియులారా. విత్ లవ్, ఓకే, ఫస్ట్ లవ్, ప్రేమించాలి. ఫాదర్ ఉపదేశాలను ప్రేమించేవాళ్ళు, కనుక్కునేవాళ్ళు,
వారి జీవిత విధానాల గురించి కనుక్కునేవాళ్ళు. తర్వాత వాళ్ళకి చేయగలిగినటువంటి సహాయాలు కూడా ఆయన చేసేవాళ్ళు ప్రియులారా. ఇంకా ఫాదర్ గారి గురించి విజయవాడ మేత్రాసనం అప్పుడు ఒక లెటర్ ఉంది ఇక్కడ, అది మీకోసం చదువుతాను. Reverend Father K.J. Anthony is a priceless gem in the Diocese of Vijayawada. He was warm-hearted, simple, humble, loving, very pious, very human, caring, hard-working, committed and touching the lives of many. చాలా హృదయాలను ఆయన తాకారు. ఇంకేం రాశారంటే, he was very prayerful and extremely faithful to all the spiritual activities within the parish. Very faithful to all the spiritual activities in the parish. ఇది ప్రతి ఒక్క గురువు కూడా నేర్చుకోవాలి. ఈ రోజుల్లో నెగ్లిజెన్స్ కొంచెం అవుతుంది. గ్రామాలకు పూజలకు వెళ్ళాలన్నా, కొంతమంది క్రికెట్ మ్యాచ్ వస్తే పూజ క్యాన్సిల్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వచ్చింది, ఈరోజు వద్దులే మాస్టర్ గారు రేపు వస్తాంలే అనేవాళ్ళు ఉన్నారు. 9 గంటలకు పూజ అని చెప్పి 10కి 10:30కే, అంటే విశ్వాసుల్ని గంటన్నర 2 గంటలు కూర్చోబెట్టే గురువులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ఉదయకాల ప్రార్థనలు చెప్పనటువంటి వాళ్ళు ఉన్నారు, జపమాలను మిస్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఫాదర్ కేజే యాంటీన్లో గొప్పతనం ఏంటంటే, హీ వాజ్ వెరీ ప్రేయర్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ ఫెయిత్ఫుల్ టు ఆల్ ద స్పిరిచువల్ యాక్టివిటీస్ విత్ ఇన్ ద ప్యారిష్, వికారియేట్, డైసిస్. ప్రతి ప్రోగ్రామ్కి అయినా చక్కగా అటెండ్ అయ్యేవాళ్ళు. హీ ఇన్స్పైర్డ్ మెనీ యూత్ అండ్ హెల్ప్డ్ దెమ్ టు పర్స్యూ దేర్ కెరియర్. హీ వాజ్ ఎ గుడ్ కన్ఫెసర్. ఇది నేను చెప్పడం మర్చిపోయాను. చాలామంది కన్ఫెషన్ చేయటానికి ఫాదర్ దగ్గరికి వచ్చేవాళ్ళు. గురువులు, సెమినేరియన్స్, సిస్టర్స్ పాప సంగీతం చేయటానికి అంతోను ఫాదర్ గారి దగ్గరికి చాలామంది వచ్చేవాళ్ళు. హిజ్ ఎడిఫైడ్ లైఫ్ అట్రాక్టెడ్ మెనీ చిల్డ్రన్, యూత్, సెమినేరియన్స్ అండ్ రిలీజియస్ టు పర్సివియర్ ఇన్ రిలీజియస్ లైఫ్. ఆయన జీవిత విధానం అనేక మందిని గురువులు అవటానికి, సిస్టర్లు అవటానికి ఒక ఆదర్శంగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన్ని చూసి అనేక మంది ఇన్స్పిరేషన్ పొందారు. ద యూనిక్నెస్ ఆఫ్ ఫాదర్ కేజే యాంటనీ ఈజ్ దట్ హీ నాట్ ఓన్లీ టచ్డ్ ద హార్ట్స్ ఆఫ్ ద క్యాథలిక్స్ బట్ ఆల్సో లోకల్ క్రిస్టియన్ డినామినేషన్స్. నేను చెప్పాను ఎన్సిఎఫ్ అని. ఆయనలో గొప్పతనం, ఆయనలో ఉన్న గొప్ప ప్రత్యేకత ఏంటంటే, ఆయన క్యాథలిక్స్ని మాత్రమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రొటెస్టెంట్ పాస్టర్స్ను కూడా ఆకర్షించుకోగలిగారు. అంటే తన చెంతకు కాదు, తన ద్వారా దేవుని చెంతకు మళ్ళీ. సో మెనీ పాస్టర్స్ యూస్ టు సీక్ స్పిరిచువల్ డైరెక్షన్ ఫ్రమ్ హిమ్. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ హిస్ యూనిక్నెస్ ఈజ్ సీన్ ఇన్ ఫౌండింగ్ ఎన్సిఎఫ్, న్యూస్వీడ్ క్రిస్టియన్ ఫెలోషిప్. ఎన్సిఎఫ్ అని స్టార్ట్ చేశారు. The experience of his radiant smile, loving and affectionate deeds and words will ever live in our hearts. ఫాదర్లో ఉన్న ఒక చిరునవ్వు చాలా ప్రశాంతంగా, ఒక ఆత్మీయంగా, ఆధ్యాత్మిక చిరునవ్వు ఫాదర్ గారి ముఖంలో ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉండేది ప్రియులారా. తర్వాత నేను ఆల్రెడీ మీకోసం ఫాదర్ గారి యొక్క ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఇక్కడ ఏం చెప్పారంటే, ఆయన ఒక మంచి క్యాథలిక్ ఫ్యామిలీలో పుట్టారు, మంచి క్యాథలిక్ కుటుంబం. అందుకనే పుట్టిన వారానికే బ్యాప్టిజం ఇప్పించారు, దైవ పిలుపును స్వీకరించారు. ఒక మిషనరీగా హీ వాజ్ ఇన్వైటెడ్ బై బిషప్ ఆంబ్రోస్. విజయవాడలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బిషప్స్లో పేరు ఆంబ్రోస్ బిషప్ గారు. అప్పట్లో వారి ఇన్విటేషన్ మేరకు 1953 సంవత్సరంలో, అప్పుడు ఫిలాసఫీ చదువుతున్నారు ఫాదర్ గారు. ఫిలాసఫీ చదివే టైంలోనే విజయవాడ మేత్రాసానికి అంటే ఒక మిషనరీగా తనను తాను సమర్పించుకున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ కొన్ని విషయాలు చెప్పడానికి ఇంకా చాలా ఉంటాయి, చాలా టైం పట్టుద్ది.
సో కొన్ని విషయాలు నేను ఫాదర్ కేజే అంతోని గారి గురించి మీతో నేను చెప్పాలనుకున్నాను, మీతో ముచ్చరించాలనుకున్నాను. మీరు అనుకోవచ్చు, ఫాదర్ గారండి ఇప్పుడు అంతోని ఫాదర్ గారు మన మధ్యలో లేరు కదా, మీరు ఎందుకు ఆయన గురించి చెబుతున్నారు అని మీలో నన్ను కొంత అనుకోవచ్చు. ఇప్పుడు లేరు కదా ఆయన, లేనప్పుడు మీరు ఎందుకు ఫాదర్ గారి గురించి చెప్తున్నారండి మీరు నన్ను అడగొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ ఒక మాట రాయబడి ఉంది. మీకు వాక్యంలో నేను అది మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే హెబ్రీయులకు రాయబడిన లేఖ 13వ అధ్యాయం 7వ వచనం మీరు చూస్తే, లెటర్ టు ద హీబ్రూస్ చాప్టర్ 13 verse 7 ఏమన్నారు? దేవుని వాక్కును మీకు బోధించిన మునుపటి దైవజనులను తలంచుకొనుడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని మీకు ముందు చెప్పినటువంటి దైవజనులను, దైవ సేవకులను జ్ఞాపకం ఉంచుకోండి, వారిని మర్చిపోవద్దు. కొన్ని సంవత్సరాల క్రితం నెహ్రూపేట 50 సంవత్సరాల జూబిలీ చేసుకుంది, గోల్డెన్ జూబిలీ నెహ్రూపేట సంఘం. అప్పుడు నేను ఒక పాంప్లెట్ ఒకటే తయారు చేశాను, ఎవరి కోసం? అంతోని ఫాదర్ గారి పేరు మీద. అది ఎలా ఉంటుందంటే, మీకు కనిపిస్తుందని భావిస్తున్నాను, అంతోని ఫాదర్ గారి ఫోటో ఉంది. 50 సంవత్సరాల నెహ్రూపేట కథోలిక విశ్వాసంలో సింహభాగం మీ శ్రమే, లవింగ్ ఫాదర్ కేజే యాంటనీ. అక్కడ ఆయన గురించి రాసి, మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ప్రూడెన్స్, లవ్, డెడికేషన్, కమిట్మెంట్ టువర్డ్స్ మిషన్, ఎడ్యుకేషనిస్ట్, ఏ మ్యాన్ ఆఫ్ గుడ్ కాన్షియన్స్. హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఫర్ హిస్ ప్యారిషనర్స్. ముగించే ముందు చివరి మాట ఏంటంటే, ఫాదర్ జాన్ లియోన్చునీ గారు మరి సెయింట్ ఆంబ్రోస్ సెమినరీలో అప్పుడు రెక్టర్గా ఉండేవాళ్ళు. నేను సెలవులకు వెళ్ళి వచ్చినప్పుడల్లా అంతోని ఫాదర్ గారు ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకొచ్చి లేంచునీ ఫాదర్ గారికి ఇచ్చేవాడిని. లేంచునీ ఫాదర్ ఏమన్నారంటే, బాబు అనేవాళ్ళు, బ్రదర్ లేదా బాబు, మీ విచారణ గురువు అంతోని ఫాదర్ గారు ఏ మ్యాన్ ఆఫ్ ప్రుడెన్స్, వివేకము కలిగిన వ్యక్తి, జ్ఞానము కలిగిన వ్యక్తి అనేవాళ్ళు. అవును ప్రియులారా, అంతోని ఫాదర్ గారు ఒక జ్ఞాని, ఒక పవిత్ర గురువు, ఒక ఆణిముత్యం, ప్రార్థనాపరుడు, ఎంతో సేవ చేశాడు, వైద్యం చేశాడు, పిల్లలను చదివించాడు, యూత్ని ప్రేరేపించాడు, గ్రామస్తులకి అనేక మందికి అనేక రకాలుగా హెల్ప్ చేశాడు. గురువులందరికీ ఆయన ఆదర్శ గురువు. సరే, ఒక్కొక్కరు ఒక స్టైల్లో ఉంటుంది. ఫాదర్ గారి యొక్క జీవిత విధానం అలా ఉంది. ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి, గురువులు అనేక మంది మనం నేర్చుకోవాలి. వారిలో ఉన్న ప్రార్థనా జీవితాన్ని నేర్చుకోవాలి, ప్రజలతో మాట్లాడే విధానం నేర్చుకోవాలి, గౌరవించాలి ప్రతి ఒక్కరిని. మన ఉపదేశాలను గౌరవించాలి, సంఘస్థులను గౌరవించాలి, టైం టేబుల్ను పాటించాలి. వీ హ్యావ్ టు టేక్ సీరియస్లీ అవర్ మిషనరీ వర్క్. ఒక గురువుగా నాకు నేను చెప్పుకుంటున్నాను ఈరోజు. ఇంకా అనేక మంది గురువులు కూడా ఫాదర్ గారిని ఆదర్శంగా తీసుకొని మన జీవితాల్లో కూడా క్రీస్తుని అనేక మందికి పంచటానికి కావాల్సిన శక్తిని, బలాన్ని ఇమ్మని దేవుని వేడుకుందాం. సరే, అందరికీ చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి, ఫాదర్ గారికి కూడా ఉండొచ్చు. ఒకవేళ ఉంటే ప్రభు వాటిని క్షమించాలని, ఫాదర్కి పరలోకములో దేవుని సింహాసనం వద్ద అబ్రహాం ఒడిలో స్థానం కల్పించాలని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, దయగల తండ్రి, మాకు రెవరెండ్ ఫాదర్ కేజే అంతోని గారిని ఒక వరంగా ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మరి ఫాదర్ గారు తన జీవితం ద్వారా, తన పవిత్ర జీవితం ద్వారా, ప్రార్థన ద్వారా అనేక మందికి దేవుని వాక్యమును బోధించారు. బోధించటే పెద్దగా పాటలేం పాడకపోయినా, గట్టిగా అరిసి వాక్యం చెప్పకపోయినా, తన జీవితమే ఒక సందేశంగా మా అందరికి ఇచ్చారు. థ్యాంక్ యూ జీసస్. ఫాదర్ గారిని చూసి మేము కూడా నేర్చుకొని మంచి గురువులుగా ఉండే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని, అనేక మందికి దేవుని వాక్యాన్ని వాక్యపు విత్తనాలు వెదజల్లే భాగ్యము మా అందరికి దయచేయమని
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.